కుమార రాజ్యే జీవత్వం తస్యైవాజ్ఞా ప్రవర్తనాత్ మాతేవ మమ మాతా తే ద్రష్టవ్యా పుత్రగర్తిని. భరతస్వామి, మా అమ్మ ఎలాంటిదో మీ అమ్మని కూడా అలాగే కైకమ్మని చూసుకో. ఒక్క మాట కూడా అమ్మని తేడాగా ఉంది కదా పరిస్థితి అని అనకు, ఏ విధంగానూ అనిపించకు కూడా. ఇది నా మొదటి మాట. ఏ విధమైన అశాంతి లేకుండా అయోధ్య నగరాన్ని జాగ్రత్తగా నడుపుకో, అంతకంటే నేనేం చెప్పగలను అని అలా చిన్నగా అశ్రువులు కంటి నిండుగా వస్తూ ఉండగా చూశాడు. రాజ్యం పోయిందని కాదు, ఆ కన్నీరు అలా చిన్నగా తొణికి చెలాడడం. అంతటి అయోధ్య నగరాన్ని విదిలి వచ్చేసానా? ఎంతెంతమంది నాలో రహస్యాల్ని దాచుకున్నారు, ఎంతెంతమంది ఆనందంగా నాతో కలిసి తిరిగేవారు. ఆ రోజులన్నీ వెళ్ళిపోయాయి అని కంటిలో నుండి నీటి పొర అలా వచ్చింది. లక్ష్మణస్వామి అన్నాడు. కోపం లక్ష్మణస్వామికి బుస్సుమని లేస్తాడు. ఆయన లక్షణమే అది. వెంటనే అన్నాడు, వరదాన నిమిత్తం వా సర్వథా దుష్కృతం కృతం. వరాన్ని ఇవ్వడం అనే పేరు చెప్పి మా నాన్న పరమ దారుణమైనటువంటి పని చేశాడు. ఏనాడు కూడా మా నాన్న అని నేను అనను. వరదాన నిమిత్తం వా సర్వథా దుష్కృతం కృతం. భ్రాతా భర్తా చ బంధుశ్చ సఖా మమ చ రాఘవః. అహం తావన్ మహారాజే పితృత్వన్నోపలక్షయే. మా నాన్న అయినటువంటి దశరథుడిని నాన్న నీ జీవితంలో పిలవను. వాడికి నాన్న అని అనిపించుకోగలిగినటువంటి అర్హత లేదు. నాకు అన్నైనా, తమ్ముడైనా, భర్త అయినా, బంధువైనా, మిత్రుడైనా, మరెవరైనా కేవలం రామచంద్రమూర్తి మాత్రమే. ఏమాత్రం దీంట్లో వెనుకాడనే నిజాన్ని నిష్ఠురంగా నిర్భయంగా పలికాడు. దశరథుడు వింటున్నాడు. తనని గురించి లక్ష్మణస్వామి అన్నది కిమువాచహి మైథిలి. సీతమ్మ ఏమంది అనే విషయం కోసం ఎదురు చూస్తూ ఉంటే ఆవిడ ఏం మాట్లాడలేదనే మాటని చెప్పలేక సుమంతుడు తలదించుకు ఉండిపోయాడు. అక్కడ గుర్తుంచుకోండి, మంచి శక్తిమంతులు, బుద్ధిమంతులు అయినటువంటి వాళ్ళు, ఆలోచన ఎక్కువగా ఉన్నవాళ్ళు తక్కువ మాట్లాడతారు లేదా మాట్లాడకుండా ఉంటారు. అసలు రాముడు లక్ష్మణుడు ఏమన్నాడు అనే దానికి కాదు దశరథుడు ఆలోచించింది. సీతమ్మ ఏమంటుందో తెలుసుకుందామనే ఆలోచనే ఆయనకి. ఆలోచనే సీతమ్మ ఏమాత్రము తెలియచేయకుండా అలా ఉండిపోయింది. సుమంత్ర, వాళ్ళ ముగ్గురు ఎలా ఉన్నారు? తథైవ రామోశ్రుముఖ కృతాంజలి స్థితో భవల్లక్ష్మణ బాహుపాలిత. తథైవ సీతారుదతీ తపస్విని నిరీక్షతే రాజ రథం తథైవ మాం. ఇది కళ్ళలో ఈ చిత్రాన్ని కానీ ఊహించుకున్నట్టయితే దుఃఖాలు తొలుగుతాయని వాల్మీకి మహర్షి చెప్పిన శ్లోకం ద్వారా మహానుభావుడైనటువంటి వ్యాఖ్యానకర్తలు తెలియజేశారు. తథైవ రామోశ్రుముఖ కృతాంజలి. దశరథ మహారాజా, రాముడు కళ్ళ నిండుగా కన్నీటిని కారుస్తూ నేను కనిపిస్తున్నానో లేదో చూడలేని స్థితిలో ఉన్నాడు ఆయన. నాకు ఆయన కళ్ళు కనిపించడం లేదు. కృత అంజలి. నాన్నైనటువంటి దశరథునికి నమస్కరిస్తున్నాడో అయోధ్య నగరానికి నమస్కరిస్తున్నాడో తెలియట్లేదు. కృతాంజలి స్థితో భవల్లక్ష్మణ బాహుపాలిత. ఏ లక్ష్మణస్వామి ఉన్నాడో ఆ లక్ష్మణస్వామి మీదకి ఇలా ఒరిగి పడిపోతుంటే లక్ష్మణుడు గట్టిగా తన భుజాన్ని ఊతగా ఇచ్చి అన్నా అని మౌనంగా అంటూ రాముడు పడిపోకుండా అలా పట్టుకున్నాడు. తథైవ సీతారుదతీ తపస్విని.
సీత మాత్రం విపరీతంగా ఏడుస్తూ 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 నిరీక్షతే రాజరథం, అయోధ్యకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నటువంటి సుమంతుని రథాన్ని తథైవ మాం, నన్ను ఇటోసారి అటోసారి చూస్తూ ఏడుస్తూనే ఉందయ్యా. 3 రోజులు అక్కడే నేనున్నాను. రామచంద్రుడు పిలుస్తాడేమో, అక్కడి నుంచి రామచంద్రుడి వెంట వెళ్ళిపోదాము అని అనుకుని, రాముడొక్క మాట మాట్లాడరా. రామోద్దిర్నాభిభాషతే, 2 మాటలు మాట్లాడని లక్షణం కలిగినటువంటి వాడు రామచంద్రుడు కాబట్టి ఖచ్చితంగా వస్తవ్యం దండకేబనే, 14 సంవత్సరాలు నేను ఖచ్చితంగా దండకలో ఉండాలి అని అన్నాడు. కాబట్టి అంతే, నన్ను పిలవలా, అలాగే ఉండిపోయాను. పిలుస్తాడు 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 అని. అయోధ్యాకాండ గుండెలని అలా పిండి చెప్పేటటువంటిది. భగవంతుడు ఎదురుగా నిలబడి నీ కష్టాన్ని తీరుస్తాను రా అని ఆయన అంటాడు అంటాడు అంటాడని ఎదురు చూస్తూ, అలాగే ఆయన ఎదురుగా నిలబడి నమస్కారం చేస్తూ పోరా పర్వాలేదురా నేను చూస్తాను అంటాడేమో అని ఎలా అయితే మనం ఎదురు చూస్తూ ఉంటామో అలాగే సుమంతుడు ఎదురు చూశాడు. అయిన తర్వాత అప్పుడు ఒకసారి అడిగేశాడు. కొంతమంది లోపల్లో అలా 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 అనుకుంటూ మగమాటంతో మాట్లాడలేక చిట్ట చివరి క్షణంలో అడిగేస్తారు నోరు తెరిచి. సుమంతుడు అడిగాడు, నేను కూడా వచ్చేస్తాను నీతోటి. అయోధ్యాం అటవీం విద్ధి, రాముడు లేనటువంటి అయోధ్య అడవితో సమానం. నువ్వు వెళ్ళేది దండక అరణ్యం, నన్ను కూడా పట్టుకుపో అని అడిగితే రామచంద్రుడు ఎంత గొప్పవాడో సమాధానం చెప్పాడు. నువ్వు కానీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళలేదు అనుకో, అటువంటి సందర్భంలో కైకమ్మ ఏమనుకుంటుంది, ఇతను అక్కడ దింపకుండా అలాగే వాళ్ళతో వెళ్ళిపోయాడు అని అనుకుంటుంది. 1, 2 రామచంద్రుడైనటువంటి ఆయన నన్ను పంపించేశాడని అంటే కదా నేను ఇక్కడికి నీకు వచ్చి చెప్పగలుగుతాను. అంచేత ఓ దశరథ మహారాజా, నన్ను స్వయంగా పంపించేశాడు రాముడు నిన్ను తీసుకోను అని. ఎందుకని? ఆ కైకమ్మ స్వయంగా నిన్ను దింపొచ్చాననే ఆనందంతో ఉంటుంది కాబట్టి. ఈ దశరథుడే అనుకుంటుంది, అనుకుంటుంది దశరథుడే ఆ సుమంతుడిని అక్కడికి పంపించేసి అక్కడే ఉంచేశాడు, మనకి ఇక్కడ ఏ అవకాశం లేకుండా చేశాడని కాదు. అలా కాదు. ఇతి రామో వనంగత, ఖచ్చితంగా రాముడిని అరణ్యాల్లో దింపొచ్చాడు కాబట్టి నేను ఆనందిస్తుంది, అంచేత వచ్చేస్తున్నాను. చాలా దుఃఖమైంది సుమంతుడికి. వచ్చాడు, వచ్చిన తర్వాత పరిస్థితిని చూశాడు. చూసిన తర్వాత బాగా గుర్తుంచుకోవలసిన అంశం, మనకి సరిగ్గా శరీరానికి సరిపోయే విధం. మరణశయ్య మీద ఉన్నటువంటి ప్రతి వానికి కూడా జీవితంలో జరిగిన వెనుక 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 సంఘటనలన్నీ గుర్తొస్తూ ఉంటాయి. శ్రీమద్ రామాయణం, భారతం, భాగవతం అనే ఇవన్నీ కూడా ఇందాక వారు ముఖ్య అతిథి చెప్పినట్టుగా మన శరీరానికి మనకి సంబంధించిన ఆలోచనలకి అనుగుణంగా ఉండేవే తప్ప కొత్తదేదో పురాణం వింటున్నట్టుగా కాదు. పురా అపినవం పురాణం, ఎంత పాతబడితే అంత కొత్తగాను. ఆ మైకాయని ఎక్కడ ఉంటారో చెప్తే నేను వచ్చి పిలుచుకుంటా. అమ్మా, ఎంత ఆశ్చర్యకరమైన అంశం అంటే, అలా మరణశయ్య మీద పరున్నటువంటి వానికి వెనక 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 విశేషాలన్నీ గుర్తొస్తుంటాయి. వెంటనే కౌసల్యాదేవి మందిరానికి తీసుకువెళ్ళవలసింది అనగానే ఆయన్ని కౌసల్యా మందిరానికి తీసుకువెళ్ళారు. దూతలైన వాళ్ళందరూ, భటులైన వాళ్ళందరూ. అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి, నేను చిన్న తప్పు పని చేశాను, నీకు చెప్పలేదు, చెప్పనా? భార్యకి గాక రహస్యాన్ని భర్త ఎవరి దగ్గర దాస్తాడు, తప్పక చెప్పి తీరాలి, దాచకూడదు కాబట్టి చెప్తాను అని. నేను శబ్దవేది అనే విద్యని అభ్యసిస్తున్నాను. ఆ కాలంలో విపరీతమైనటువంటి వర్షం కురుస్తూ ఉండేటటువంటి ఆ నది ఒడ్డును నేను నిలబడి
బాణాన్ని శబ్దవేచి అంటే ఎటుపక్క నుంచి శబ్దం వస్తే అటుపక్కకి బాణాన్ని కొట్టడం అని అర్థం. అది కొత్తదైనటువంటి యుద్ధ విద్యను నేర్చుకుంటూ నాకు నేనుగా అభ్యాసాన్ని చేసుకుంటూ ఉంటే నేను కొట్టినటువంటి బాణం కాస్త వెళ్ళి ఏనుగుని కొడుతోంది. అది ఏనుగు నీటిని తాగుతూ ఉన్నటువంటి చప్పుడుగా నేను భ్రమించి వేటకి వెళ్ళిన వాడిని వేట వేస్తే బాణాన్ని అది కాస్త ఓ ఋషికుమారునికి తగిలింది. ఆ ఋషికుమారుడు అకస్మాత్తుగా మరణించాడు. తల్లిదండ్రులు ఇద్దరు వృద్ధులు. వైశ్యునికి శూద్ర స్త్రీ ఎందు జన్మించినటువంటి వాడు కరణుడు అనే జాతికి చెందినటువంటి వాడు. వాళ్ళిద్దరూ వృద్ధులు తల్లిదండ్రులు. ఈ భయంకరమైనటువంటి స్థితిలో మరణించారు. మొత్తం అక్కడుండే నీరంతా ఎర్రబడిపోయేటటువంటి స్థితిలో రక్తం కారిపోతూ ఉంటే ఆ ఋషికుమారుడు చెప్పినటువంటి ఆ అంగమచ్చాలంటే ఆనవాళ్ళు పుచ్చుకుని అక్కడికి వెళ్ళాను. తల్లిదండ్రులు ఇద్దరు వణికిపోతూ ఎండుటాకుల్లో ఉన్నవాళ్ళు, ఎరా ఇంతసేపు నీళ్ళలో ఆడుకుంటున్నావా? అర్ధరాత్రి కాలంలో నువ్వు వెళితే మేమందరం పెద్దలైనటువంటి వాళ్ళం ఏం చేయగలం? వణికిపోతున్నాం. మంచినీళ్ళు తేవడానికి నువ్వు వెళ్ళిన వాడివి ఇంతసేపు నీళ్ళలో ఆడుకోవడమా? చాలా దుఃఖంగా ఉంది. ఒకే ఒక్కడివి, ఈ కన్నులు లేనటువంటి వాళ్ళని బతికించగలిగిన శక్తి నీకే ఉంది అని అంటూ ఉంటే దశరథ మహారాజా మరణించినటువంటి ఆ ఋషికుమారుని అక్కడలా పెట్టి, నేను చాలా తప్పు చేశాను, ఆ తప్పు చేసిన కారణంగా ఇదిగో తెలుస్తున్నానని స్వయంగా ఆ పిల్లవాడిని అక్కడలా పెడితే వాళ్ళు స్పృశించి బోరున ఏడ్చారు. నువ్వు ఈ దేశపు రాజువి, నిన్ను శపించడానికి మాకేమాత్రము ఇష్టము లేదు, శపించడం కూడా మాకు ఇష్టమైనటువంటి అభిప్రాయం అంశం కాదు. కానీ నువ్వింత ఘోరం చేశావు కాబట్టి మేము ఏడుస్తూ ఏడుస్తూ మా ఇద్దరి ప్రాణాలని కూడా ఆ ఒకే పిల్లవాడు మాకు ప్రాణం కాబట్టి మేము ఇలా శరీరాన్ని విడుస్తూ ఏవం త్వం పుత్రశోకేన రాజన్ కాలం గమిష్యసి. దశరథ మహారాజా దుఃఖం ఆపుకోలేక గుండె పగిలిపోతున్న సందర్భంలో పుత్ర శవాన్ని చూసి నేను శపిస్తున్నాను తప్ప రాజుగా నిన్ను శపించాలనే ఆలోచన కాదు. మేము ఎలా పిల్లవాడు పోయాడనే దుఃఖంతో ఏడుస్తున్నామో అలాగే నువ్వు కూడా పుత్రశోకంతో చనిపోవుదుగా కానీ శపించారు వాళ్ళు. కౌసల్య అలా జరిగింది. ఇప్పుడు నేను పుత్రశోకంతో ఉన్నాను కాబట్టి తప్పక మరణిస్తాను, అందులో అనుమానం లేదు. చూసారా, ఎప్పుడైతే వ్యక్తికి మరణ శయ్య మీద ఉంటారో అప్పుడు వెనుక వెనుక విషయాలన్నీ గుర్తొస్తూ ఉంటాయి. ఒకటి. రెండు, నేను పట్టాభిషేకానికి బ్రహ్మాండమైనటువంటి ముహూర్తాన్ని ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో నాకు నేనే చెప్పాను, ప్రాయేణ హి సమాపన్నే, నాకు కల వచ్చిందని చెప్పాను. వచ్చినటువంటి కళని కార్తాంతికులు పంచాంగాన్ని తెలిసినటువంటి వారు అందరి ముందు పెడితే రాజాహి మృత్యుమాప్నోతి ఘోరాం వా ఆపద మృచ్చతి, ఇలాంటి కళ కాని వచ్చినట్టయితే ఖచ్చితంగా రాజు చచ్చిపోతాడు లేదా చావుతో సమానమైనటువంటి ఆపదని పొందుతాడు అని వాళ్ళు తెలియజేశారు. అంచేత కూడా నాకు మరణం ఖాయం. కౌసల్యకి చెప్తున్నాడు, ఒకటి, నువ్వు చస్తావు పుత్రశోకంతో ఉన్నాను, చనిపోతాను. రెండు, అదిగో ఆ విధంగా నాకు ఆ శాపం రావడమే కాకుండా కల వచ్చినటువంటి కారణంగా కూడా నేను మరణిస్తాననే విషయం నాకు అర్థమైంది. మూడు, ఏదైతే నేను అనుకుంటూ ఉన్నానో అట్లాంటి మరణానికి సంబంధించినటువంటి అన్నీ నాకు కనిపిస్తూ ఉన్నాయి. ఇతనికి తెలియకపోయినా లక్ష్మణస్వామి ఆకాశాన్ని చూశాడు అక్కడ రామ సీత ఇద్దరితో ఉన్నటువంటి సందర్భంలో. ఇప్పటికి ఏం జరుగుతూ ఉంటుంది అని గుహుడు అడిగితే అన్నాడు, విశాఖాస్తు సధూమాశ్చ నభసి ప్రచకాశిరే. లక్ష్మణస్వామికి అమోఘమైన జ్యోతిషం తెలుసు. ఏ దశరథుడున్నాడో ఆయన జన్మ నక్షత్రమైనటువంటి విశాఖ నక్షత్రం పొగమంచుతో కప్పుంది కాబట్టి చస్తాడు మా నాన్న అని చెప్పాడు. ఏమాత్రం మొహమాట ఉండదు అతనికి. మనుష్యునికి సరైనటువంటి ప్రతిరూపం. అంతేకాదు, కౌసల్యా చైవ రాజా చ తథైవ జననీ మమ న సంశయది జీవేయు.
ఖచ్చితంగా మా నాన్న, మా అమ్మ వీళ్ళందరూ కూడా అయోధ్యలో జాగ్రత్తగా చూసినట్టయితే నాశంశేయది జీవేయు సర్వే తే శర్వరీం ఇమాం. ఈ రాత్రి వాళ్ళందరూ పోతారు. దశరథుడు మరణించారనే దుఃఖాన్ని ఆపుకోలేక కౌసల్యపోతుంది. అక్కడి నుంచి అయోధ్యలో జనమందరూ మరణించే పరిస్థితి వస్తుంది. పీనుగుల దెబ్బలా అయిపోతుంది అయోధ్య. లక్ష్మణస్వామి చెప్తున్నాడు, ఇది కూడా మరణం కలుగుతుందనడానికి ఇంకొక ఇది. ఇవన్నీ గుర్తొస్తున్నాయి ఆయనకి. అంతేకాదు, యమదూతలైనటువంటి వాళ్ళందరూ కూడా తన్ని పిలుస్తూ ఉన్నట్టుగా తనకి భావనలో కలిగింది. వెంటనే కౌసల్యతో అన్నాడు, కౌసల్య, చాలా తప్పు చేశాను. నాకు నేను చనిపోతానడానికి అనేకమైన ఆధారాలు కనిపిస్తున్నాయి అని ఆమె చేతితో స్పృశించి